హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక అర్హత కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించిందనమాట. సో ఇందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దాదాపుగా 4,500 కోట్ల రూపాయలను అయితే కేటాయించిందనమాట. సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి పూర్తి ఎలిజిబిలిటీని ఇస్తామని చెప్పి ప్రకటించారనమాట. సో ఈ పథకం కింద ఏటా రైతులందరికీ 20,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇందులో పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలను అయితే ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 14,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. సో మొత్తంగా 20,000 ఇస్తారు. సో దాదాపుగా 41 లక్షల మంది రైతులకు ఈ పథకం అయితే అందిస్తారు. గత గవర్నమెంట్లో ఇదే పథకానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతులకు అమౌంట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఆ పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి త్వరలోనే మనకు పూర్తి విధి విధానాలు వస్తాయి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా మనకు వస్తుందన్నమాట. ఈ స్కీమ్ను మనకు సంబంధించిన సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం గత గవర్నమెంట్లో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ రైతులైతే అర్హత కలిగి ఉన్నారో సో మ్యాక్సిమం వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అమౌంట్ అనేది వస్తుంది. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే కనుక ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి విధి విధానాలు జనవరి నెలలోపు రాబోతున్నాయి. ఎందుకంటే మనకు బడ్జెట్ లో అమౌంట్ ను కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా మనకు త్వరలోనే ఈ పథకాన్ని అయితే పక్కాగా అమలు చేయబోతున్నారనమాట. ఈ పథకానికి సంబంధించి అమౌంట్ ను ఏడాదికి ఒకేసారి అమౌంట్ ఇస్తారా లేదా విడతల వారీగా ఇస్తారా అనేది మనకు త్వరలో తెలుస్తుంది. సో ఈ పథకాన్ని పొందాలంటే కావాల్సిన అర్హతలు వచ్చేసి మ్యాక్సిమం మనకు వైఎస్ఆర్ రైతు భరోసాకు ఏ అర్హతలు అయితే ఉన్నాయో అవే అర్హతలు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సంబంధించిన వారై ఉండాలి. ఫ్యామిలీలో ఎవరో ఒకరి పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉండాలి, అది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, పట్టాదారు పాస్బుక్ అనేది ఉండాలి. అది కాక 5 ఎకరాల లోపు కానీ 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు. అలాగే రేషన్ కార్డు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. గవర్నమెంట్ సంబంధించి పీఎఫ్ పొందుతున్నవారు కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కానీ ఫ్యామిలీలో ఎవరు ఉండకూడదు అనమాట. సో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పూర్తి అర్హతలు తెలియాలంటే కనుక కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.